శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. పురాణాల ప్రకారం ఏ పనులు చేస్తే మనిషి త్వరగా మరణిస్తాడు? ఏ పనులు చేస్తే జీవితాన్ని త్వరగా కోల్పోతాడు? మనం నిత్యము చేసే పనులలో అతిగా చేయకూడని కొన్ని పనులు గురించి మనకి పురాణాలలో చెప్పబడ్డాయి. మనిషి చేసే పాపాలకి విధించే శిక్షల గురించి గరుడపురాణం లోతుగా వివరించారు. అవి ఏమిటో ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. గరుడపురాణం అష్టాదశ మహాపురాణాలలో ఒకటిగా పరిగణిస్తారు. శ్రీమహావిష్ణువు స్వయంగా తానే ఈ పురాణంలోని అన్ని విషయాలను గరుత్మంతుడికి వివరించాడని పురాణ గ్రంథాలలో తెలియచేశారు. శ్రీమహావిష్ణువు తన వాహనం అయిన గరుత్మంతుడు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణాత్మక సమాధానం ఇస్తూ శ్రీమహావిష్ణువు జీవితాన్ని సరిగా జీవించే విధానం, నియమాలను వివరించారు. అందుకే దీనిని గరుడపురాణం అని పిలుస్తారు. గరుడపురాణంలో పేర్కొన్న పలు అంశాల్లో ఒకటి మనిషి ఏ పనులు చేయకూడదు. ఏ పనులను చేయడం ద్వారా అనారోగ్యంతో ఆయుష్షు తగ్గిపోతుందో గరుడపురాణంలో చెప్పారు. గరుడపురాణంలో పేర్కొన్నటువంటి చేయకూడని పనులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ఇలాంటి అలవాట్లు ఉంటే వదిలేయడం మనకు చాలా శ్రేయస్కరం. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఎక్కువగా ఉన్నందున ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారు తమ జీవితాన్ని తగ్గించుకుంటారని గరుడపురాణంలో చెప్పారు. ఉదయపుగాలి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి. ఉదయాన్నే నిద్రలేచిన వ్యక్తి బయట గాలిని పీల్చుకోవడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు రావు. వారి ఆయుష్షు పెరుగుతుంది. ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులు ఉదయం జీవితాన్ని అందించే గాలిని అందుకోలేరు. అటువంటి పరిస్థితిలో వారు అన్ని వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశాలున్నాయి. మనం ప్రతిరోజు ఉపయోగించే పెరుగు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది. అయితే పెరుగును రాత్రిపూట తీసుకోవడం వలన అనేక వ్యాధులు వస్తాయని గరుడ పురాణంలో చెప్పారు. రాత్రిపూట పెరుగు తినడం వల్ల కడుపు వ్యాధులు పెరుగుతాయి. కడుపు వ్యాధులే అన్ని వ్యాధులకు కారణం అవుతాయి. అందువల్ల పెరుగును రాత్రిపూట ఆహారంలో తీసుకోకపోవడం మంచిది. కొంతమంది మాంసాహారులు నిల్వ ఉంచిన మాంసాన్ని తింటూ ఉంటారు. మీరు నిల్వ ఉంచిన మాంసాహారం తిన్నట్లయితే మీ జీవితం కోసం మీరు అనేక ఇబ్బందులను సృష్టించుకుంటున్నట్టే. ఎందుకంటే నిల్వ ఉంచిన మాంసంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. అటువంటి పరిస్థితిలో మీరు దీనిని తింటే ఈ బ్యాక్టీరియా మీ కడుపులోకి చేరి మిమ్మల్ని అన్ని వ్యాధులతో బాధపడేలా చేస్తుంది. నిల్వ ఉంచిన మాంసాహారం తినకపోవడం మంచిది. జీవితంలో చాలా సమస్యలకు దారితీసే స్త్రీ పురుషులకు శారీరక సంబంధాలపై నియంత్రణ ఉండాలి. ఉదయం లైంగిక సంపర్కం చేయడం లేదా అధిక లైంగిక సంపర్కం పురుషుల జీవితకాలాన్ని తగ్గిస్తుంది. ఇది కాకుండా ఉదయాన్నే సంబంధాన్ని ఏర్పరచుకోవడం కూడా శరీరాన్ని బలహీనపరుస్తుంది. మీ శరీరం వ్యాధులతో పోరాడే శక్తిని కోల్పోయే సమయం వస్తుంది. యోగులు, ఋషులు యోగా, ప్రాణాయామం, ధ్యానం కోసం ఉదయం సమయాన్ని నిర్ణయించారు. తద్వారా ఈ సమయంలో శరీరంలో శక్తి వృద్ధి చేయబడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేసుకోవాలి. శ్మశానవాటికలో మృతదేహాన్ని కాల్చిన తర్వాత మంట నుండి బయటకు వచ్చే పొగ గాలిలో కలిసిపోయి అక్కడ ఉన్న వ్యక్తుల శరీరంపై అంటుకునే అనేక బ్యాక్టీరియాలు ఉంటాయి. అందువల్ల దహన సంస్కారాల వద్ద ఎక్కువసేపు ఉండి అక్కడ నుండి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయకముందే అక్కడ నుంచి వచ్చిన వెంటనే బట్టలు ఉతికేసుకోవాలి. తర్వాత స్నానం చేయాలి. మనుష్యుని శరీరంలోకి రోగం ప్రవేశించడానికి గల ముఖ్యమైన కారణాలు: అతిగా తినుట, ధాతుక్షీణత, మలమూత్ర విసర్జనను తొందరగా కానిచ్చివేయుట లేదా ఆపుకొనుట, పగటి నిద్ర, రాత్రి జాగరణ వీటిలో ఒక్కటి చాలు శరీరంలోకి రోగం ప్రవేశించడానికి. అష్టాదశ పురాణాల్లో విష్ణుపురాణం కూడా ఒకటి. విష్ణుపురాణం వేదాలలో వేదం, శాస్త్రాలలో శాస్త్రం, జ్యోతిషంలో ఇతిహాసం, యోగవిద్యలలో యోగవిద్య, కావ్యాలలో కావ్యం, సకలలోక విషయం, సకలజన మనోరంజనం. పరమాత్ముడైన శ్రీమహావిష్ణువు చరిత్ర గల పురాణ సంహిత అది. ఇందులో మానవ జీవన విధానానికి సంబంధించిన అనేక విషయాలు తెలియజేయబడ్డాయి. వచనాశైలిలో ఉండే ఈ పురాణం సర్గ, ప్రతిసర్గ, వంశ, మన్వంతర వంశానుచరిత్రం అనే పంచలక్షణాల గురించి తెలియజేస్తుంది. మునుపు బ్రహ్మదేవుడు దానిని స్వకీయ బుద్ధి విశేషముతో దక్ష ప్రజాపతికి చెప్పాడు. ఆయన పురుకుత్సుడనే రాజునకు చెప్పగా ఆ రాజు సారస్వతునకు చెప్పాడు. అయితే ఇందులో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు తెలియచేశారు. మానవులకు స్నానం అనేది చాలా ముఖ్యం. అయితే అతిగా చేస్తే అనర్థాలకు దారితీస్తుంది. ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల అనారోగ్యానికి గురికాక తప్పదు. సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నించాలి.
రాత్రి సమయాల్లో కొన్ని విషయాలను విష్ణుపురాణం నిషేధించింది. ఎందుకంటే భూమిపై సృష్టి ఖచ్చితంగా విశ్వోద్భవ ప్రణాళికలో భాగంగా ఉంటుంది. రాత్రిపూట రహదారులను దాటకూడదు. సామాజిక అంశాల ఉనికి ఎక్కువగా ఉంటుందని బలంగా నమ్ముతారు. దీనివల్ల సామాన్య మానవుడు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. శ్మశానాలను రాత్రి వేళలో సందర్శించరాదు. ఇక్కడ ఎప్పుడూ ప్రతికూల శక్తులు క్రియాత్మకంగా ఉంటాయి కాబట్టి దీనివల్ల శరీర వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే ఈ ప్రదేశంలో పీల్చేగాలి ఆరోగ్యం, ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. చెడు ప్రవర్తన, క్రూరమైన ఆలోచనలు కలిగిన వారికి దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్లు రాత్రివేళలో తమ కార్యకలాపాలను సాగిస్తారు. ఎప్పుడూ దూరంగా ఉండాలి. నిద్ర తక్కువైనా లేదా ఎక్కువైనా ప్రమాదమే. దీనివల్ల అనేక సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. నిద్రపోయే సమయం, మేల్కోనే సమయాన్ని ఒకసారి పరీక్షించుకోండి. విష్ణుపురాణం ప్రకారం బ్రహ్మముహూర్తంలో మేల్కోవాలి. గరుడపురాణం ప్రకారం మనిషి భూమిపై చేసే ప్రతి కర్మకు ఫలం అతను చనిపోయిన తర్వాత అతనికి ఇవ్వబడుతుంది. మనిషి మరణం తర్వాత స్వర్గం లేదా నరకం అనేది చేసే ప్రతి కర్మపైన ఆధారపడి ఉంటుంది. మనం మంచి పని చేస్తే తర్వాత అంతా మంచి జరుగుతుందని నమ్మాలి. ఇతరులకు మంచి చేసి ఎవరిని బాధపెట్టకపోతే మరణానంతరం స్వర్గం ప్రవేశం లభిస్తుంది. చెడు పనులు చేసే ప్రతి కర్మకు నరకంలో బాధపడవలసి ఉంటుంది. మనిషి చేసే పాపాలకి విధించే శిక్షల గురించి గరుడపురాణంలో లోతుగా వివరించారు. అందులో కొన్ని భయంకరమైన శిక్షల గురించి తెలుసుకుందాం. కుంభీపాకం, వేట ఒక ఆట అనుకుని సాధుజంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునే వారిని శిక్షిస్తారు. అనవసరంగా ఇతరులను హింసించే చంపేవారిని కుంభీపాకం ద్వారా శిక్ష పొందుతారు. ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది. కణకణలాడే రాగిపాత్రలాగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది. అందులో పాపులను వేసి శిక్షిస్తారు. పుయోదకం నరకం, ఆడపిల్లతో శారీరక సంబంధాలు పెట్టుకుని అనుభవించే వారికి పుయోదకం నరకంలో శిక్ష పడుతుంది. బావిలో రక్తం, మానవ విసర్జన అనేక అసహ్యకరమైన విషయాలు ఉంటాయి. బావిలో వేసి హింసిస్తారు. అంధకూపం, ఇతరులని బాధించేవారికి అంధకూపం శిక్ష విధిస్తారు. క్రిమి భోజనం, క్రిమికీటకాలతో నరకం విధిస్తారు. ఇతరులని అవసరం తీరాక వదిలేసేవారికి క్రిమి భోజనం శిక్ష విధిస్తారు. విల్పక నరకం, బ్రాహ్మణుల మద్యం సేవిస్తే విల్పక నరకం విధిస్తారు. తప్తమూర్తి నరకం, బంగారం, వజ్రాలు దొంగతనం చేసేవారికి తప్తమూర్తి నరకం విధిస్తారు. వైశాసన నరకం, పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోడానికి విందులు వినోదాలు చేసుకుంటూ అవతలి బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్లంతా ఈ నరకానికి వచ్చి పడతారు. లాలభక్షణం ప్రకారం అతి కాముకులు, భార్యను కట్టుబానిసగా కన్నా నీచంగా చూసేవాళ్లు తమ ఆధిక్యతను చాటుకోడానికి వీర్యం తాగించేవాళ్లకు శిక్ష విధిస్తారు. రోరవ నరకం, శరీరం శాశ్వతమని తనకోసం, తనవారికోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కుని అక్రమంగా అనుభవించేవాళ్లు రోరవం అనే నరకానికి వస్తారు. వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. లాలాభక్షణ నరకం, ఇతరులతో బలవంతంగా అత్యాచారం చేసేవారిని అతి కిరాతకంగా హింసించెదరు. అసితపత్రవన నరకం, విధ్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలుపెట్టి వాళ్లను చెడగొట్టేవాళ్లు, అధికార దుర్వినియోగానికి పాల్పడి, అక్రమాలు, అన్యాయాలలో దిగబడి విధినిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు. విసవిసస నరకం, పశుపక్ష్యాదులను హింసించువారికి విసవిసస నరకం విధిస్తారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.